ఇప్పుడు హైకోర్టు సంచలనాత్మకమైనటువంటి ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇక ఈ కేసులకు సంబంధించి ఈ సెక్షన్లకు సంబంధించి ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు వారికి రిమాండ్ విధించాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. ఇప్పటికి ఎన్నిసార్లు? ఒక్కసారా రెండుసార్లా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 18/12/2024 మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇస్తున్నారంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. నెక్స్ట్ 6/1/2025 కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా? సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డి నిర్బంధానికి సంబంధించి మేము అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేదంటూ పోలీసులను హైకోర్టు నిలదీసినటువంటి సందర్భం ఇది. 18/2/2025 లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు? కేసులు పెట్టడం, లోపలకు తోసేయడం, ఇది తప్ప మీరేం చేస్తున్నారో చెప్పండి అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. 25/2/2025 పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఇదంతా హైకోర్టు కామెంట్స్, జస్ట్ కామెంట్స్ మాత్రమే చెప్తున్నాం మీకు. 11/3/2025 పౌరుల స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం. 25/3/2025 హద్దు మీరద్దు. తప్పు చేస్తే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు, కానీ అరెస్ట్ చేయడానికి కేసు పెడితేనే సమస్య. ఇది హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్య. 10/4/2025 ఇది ధిక్కారమే. పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం, హద్దు మీరద్దు, కోర్టులన్నా లెక్కలేదా, ఇది ధిక్కారమే. ఇలా అనేక సందర్భాల్లో చెప్పిన తరువాత ఇప్పటికీ పోలీసుల తీరు మారకపోవడం, రిమాండ్లపై రిమాండ్లు విధిస్తూ పోతూ ఉండటం, మ్యాజిస్ట్రేట్లు దీన్ని యాంత్రికంగా చూడకుండా, మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇస్తున్నారు, అలా చూడకూడదని హైకోర్టు గతంలోనే వ్యాఖ్యానించింది. ఇప్పుడు కొన్ని కీలకమైన అంశాలతో సర్క్యులర్ జారీ చేసింది. ఒక్కసారి ఆ సర్క్యులర్లో ఏముందనేది స్క్రీన్ పైన చూద్దాం. ఆ సర్క్యులర్లో ఏముంది, ఎలాంటి అంశాలను పొందుపరిచింది? ఎస్, సోషల్ మీడియా కేసుల్లో యాంత్రికంగా వ్యవహరించవద్దు అని చెబుతూ మ్యాజిస్ట్రేట్లకు హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ప్రధానమైన పాయింట్స్ మీకు కొన్ని వినిపిస్తాను, వినండి. ఇది హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు. రిమాండ్ రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు, మ్యాజిస్ట్రేట్లకు హైకోర్టు ఆదేశాలు. సుప్రీం ఆదేశాలు తప్పక పాటించాల్సిందే, ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసనాలు తప్పవు. సోషల్ మీడియా కేసుల్లో కూడా మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరించకూడదు. ఈ పాయింట్ చాలా కీలకంగా మారింది. ఇక 4th పాయింట్, 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే నేరాల్లో ఎలా పడితే అలా రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలి. ఆయా కేసుల్లో పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా, ఇది ఇంపార్టెంట్. ఆయా కేసుల్లో పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా మ్యాజిస్ట్రేట్లు చూడాలి. కొమ్మినేని గారి పైన పెట్టి SC ST కేసు కూడా పెట్టేశారు, చూసాం కదా మనం. ఇలా ప్రతి దాంట్లో ఇష్టం వచ్చినట్టు సెక్షన్లు పెట్టుకుంటూ పోతున్నారు. చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించకుండా రిమాండ్ విధిస్తున్నారు. ఇది అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోంది. అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది ఈ కేసుల్లో సుప్రీం ఆదేశాలను పాటించి తీరాల్సిందే. నెక్స్ట్, ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై FIRలు నమోదు చేయొద్దు. కీలకమైనటువంటి పాయింట్. 11 DSP ఆమోదించాకే విచారించాలి. ముందుగా DSP దీనిపైన విచారణ చేసి ఆయన ఓకే అన్న తర్వాతే విచారణకు దిగాలి. 14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. అంతేకాదు, తమ సర్క్యులర్ను మ్యాజిస్ట్రేట్లు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.